భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఆవిడే మొత్తం హోల్ అండ్ సోల్ కావడం, పార్టీ వేరు తను వేరు అన్నటువంటి రూట్లో తయారవుతుందేమో ఆవిడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి మీద కామెంట్ చేసి తప్పేం లేదు. విమర్శించడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. కాకపోతే కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి తిరుపతిలో సేవలు సరిగ్గా అందట్లేదు అంటూ చేసినటువంటి విమర్శ. నిజంగా కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడా? ఎలా అయ్యారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతకు ముందు ఎలిగేషన్ చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం తరఫున పుట్టా సుధాకర్ యాదవ్ కూడా క్రైస్తవుడు అంటూ అప్పట్లో వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు కాబట్టి దానికి కౌంటర్గా ఇడ్డు ప్రొజెక్ట్ చేశారు. కానీ అసలు విషయం ఏంటి అన్నటువంటిదే ఇక్కడ తెలియలేదు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎందుకు అసలు ఈ గొడవంతా చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె నేహారెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరులైన వైఎస్ రవీంద్రారెడ్డి కుమారులు వైఎస్ సుమధర్ రెడ్డికి 2011లో పెళ్ళయింది. వైఎస్ రవీంద్రారెడ్డి కొడుకు వైఎస్ సుమధర్ రెడ్డికి 2011లో పెళ్ళయింది, నేహారెడ్డికి ఆయనకి. ఆ నేపథ్యంలో వైఎస్ రవీంద్రారెడ్డి కుటుంబం క్రిస్టియన్. అప్పుడు జగన్ అయినా అంతే కదా, ఆ మత విశ్వాసాలకు అనుగుణంగా అప్పుడు క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి జరిగింది. అది బేస్ చేసుకుని వాళ్ళు అప్పుడు ప్రొజెక్ట్ చేసింది. వాళ్ళ అమ్మాయి క్రిస్టియన్ కదా, అప్పుడు మరి కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ ఎట్లా కాదు, వాళ్ళ అమ్మాయి కూడా క్రిస్టియన్ కాదు, అవతల హస్బెండ్ క్రిస్టియన్ కాబట్టి ఆ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేశారు. ఆ తర్వాత ఈ సంప్రదాయాల ప్రకారమే రిసెప్షన్ అవన్నీ చేశారు. అట్లాగే అభినయ్ రెడ్డి పెళ్ళి వచ్చేటప్పటికి పూర్తి పక్కా హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇంకోటి నిలువెత్తు బొట్టు పెట్టుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఫేస్లోనే కనబడుతుంటుంది హిందుత్వం అనేటువంటిది. ఇంకోటి సంస్కృతం మీద పట్టు. వాళ్ళ బ్రదర్ కూడా భూమన వచ్చేటప్పటికి ఆయన కూడా అక్కడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రత్యేక విభాగం ఉంది, ఏదైతే రీసెర్చ్ విభాగం, దానికి కూడా ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు. అంతా పక్కా హిందువులు. కాకపోతే తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాటనే ఇవి నమ్మినట్టున్నారు. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.